సమాజంలో చట్టాలు మారుతున్నా శిక్షలు పడుతున్నా ఎంతటి దారుణాలకి ఒడిగడుతున్నా కొంతమంది కామవాంఛ తీర్చుకోవడం కోసం మహిళలు చిన్న పిల్లలు పసిగుడ్డలను కూడా వదలడం లేదు. ఎంతటి దారుణం అంటే తల్లిదండ్రుల కళ్ళు గప్పి తీసుకువెళ్ళి వారిపై అత్యాచారానికి పాల్పడి బయటికి తెలియకుండా హతమారుస్తున్నారు, కూడా చంపేస్తున్నారు. ఇటువంటి ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటక హుబ్లీలో ఈ దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశాడు బీహార్ వలస కూలినటువంటి నితేష్ కుమార్. పాపని చంపడంలో ఆందోళనకు దిగారు బంధువులంతా కూడా. అయితే ఆసుపత్రి ముందు బయట నిరసన వ్యక్తం చేశారు. హుబ్లీలో ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు నితేష్. చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయంతో ఆ చిన్నారి కేకలు వేయడంతో గొంతు నిలిమి చంపేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం నిందితుడు బీహార్కు చెందినటువంటి నితేష్ కుమార్గా గుర్తించారు పోలీసులు. అరెస్టు సమయంలో పోలీసుల పైన ఆ నిందితుడు తిరగబడ్డాడు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందినటువంటి ఓ దంపతులకు 5 ఏళ్ల బాలిక ఉంది. చిన్నారి తల్లి బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. తండ్రి కూడా పెయింటర్గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు వారి పనుల్లో నిమగ్నమైనటువంటి ఆ తల్లిదండ్రుల్ని బిజీగా ఉండడం గమనించినటువంటి ఈ 35 ఏళ్ల నితేష్ కుమార్ ఆ కామందుడు కళ్ళు ఆ బాలికపై పడ్డాయి. అయితే ఒకరోజు బాలిక ఇంటి నుంచి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే ఆ పనైపోతుందని భావించి చివరికి ఆ బాలికని హత్య చేశాడు కూడా. ఏకంగా ఆ బాలిక ఇంటి బయట ఆ తల్లి బిజీగా ఉంది, ఇంటి పనుల్లో బిజీగా ఉంది. మా పాపని అలా వదిలేసరికి ఆడుకుంటూ అలా గేట్ దగ్గరికి వెళ్ళింది. మీరు ఆ విజువల్లో చూడండి, సీసీటీవీ దృశ్యాల్లో. ముందుగా అలా తలగొక్కుంటూ అలా మెల్లిగా ఏం తెలియనట్టుగా అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ పాప అటువైపుగా ఆ గేట్కి అటువైపుగా ఉంటుంది. ఆమెతో మాట్లాడించి చాక్లెట్ ఆశ చూపి ఇలా బయటికి ఆ గోడపై నుంచి తీసేసుకుంటాడు. అలా సంఖలో వేసుకొని పక్కనటువంటి ఒక షెడ్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ టాయిలెట్లోకి తీసుకువెళ్ళి తనపై అత్యాచారం చేసి ప్రతిఘటించి కొంత అరుపులు కేకలు వేయగా అక్కడే గొంతులు చంపేశాడు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఈ ఘటన ద్వారా బాధించబడ్డారు. ఎందుకు ఇక్కడ అంటున్నానంటే నితేష్ కుమార్ ఎంతటి క్రిమినల్ అంటే నిందితుడిని పట్టుకున్నారు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా. ఆ తర్వాత నిందితుడిని సీన్ రికన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి అక్కడికి తీసుకువెళ్తే ఆ ఇంటికి దూరంగా ఉండడం తేలింది. అందుబాటులో ఉన్నటువంటి ఆ చోటును చూసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది ఆ వ్యక్తి కూడా. ఇలా అన్ని విషయాలు తెలుసుకొని ఆ వ్యక్తిని సీన్ రికన్స్ట్రక్షన్ కోసం తీసుకువెళ్తే ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో పోలీసుల కళ్ళు గప్పి పారిపోయే ప్రయత్నం చేశాడు.